ఫుల్ బ్లష్ అవుతున్నాడు వైభవ్ పెళ్లి కొడుక. వీడియో పెట్టే లోపు తెలిసిపోతుంది. Looking very tasty, looking very sexy. Excellent body language, yeah. What a performance, yeah. Beauty. Superb. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన కనిగుల్లా. మీరు కనుక నేను ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, ఐఎమ్ రచన. నేనైతే నా ఛానల్లో వీడియోస్ రిలేటెడ్ టు బ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెల్, హాల్స్, ఇట్లా నాకు ఏది నచ్చితే అది అప్లోడ్ చేస్తాను అనమాట. సో యా, వీటిలో మీకు ఏదైనా నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. సో ఈ రోజు అయితే డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. డే ఇన్ మై లైఫ్ మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ యాజ్ యూజువల్ లేట్ అయిపోయింది. వీకెండ్ కాబట్టి పడుకుని లేట్గా లేచాను. సో ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఆల్రెడీ 12:30 అయింది. ఇప్పటి వరకు నేను ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. వెజ్ చేయాలా నాన్ వెజ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తుండే. సో ఓకే, ఇంకా నాన్ వెజ్ చేద్దాం. ఈ రోజు ఎట్లాగో వీకెండ్ కదా, చికెన్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. సో అంటే ఎక్కువ టైం ఏం పట్టదులేండి, తొందరగానే అయిపోద్ది. ఒక 40 minutesలో అట్లా అయిపోతుంది 40 minutesలో. సో యా, ఇప్పుడైతే ఈరోజు నాకు రాజ్ మంచిగా హ్యాండ్ ఇచ్చి బయటికి వెళ్ళాడు. మిషన్ ఇంపాసిబుల్ మూవీకి వెళ్ళాడు అనమాట. నన్ను రమ్మని చెప్పి చాలా అడిగాడు, కానీ నాకు అట్లాంటి మూవీస్ నచ్చవు. అంటే హాలీవుడ్ మూవీస్ చూస్తాను కానీ ఎక్కువ ఎట్లా అంటే హారర్ ఫిల్మ్స్, థ్రిల్లర్, ఫైనల్ డెస్టినేషన్, జురాసిక్ వరల్డ్ ఇట్లాంటి ఫిల్మ్సే నచ్చుతాయి నాకు చూసీగా. అంటే ఆ జానర్ ఉండేవి నచ్చుతాయి. ఇట్లా ఈ మిషన్ ఇంపాసిబుల్, మార్వెల్ సిరీస్ ఇట్లాంటివన్నీ నచ్చవు. తిట్టుకోకండి, ఆ ఫ్యాన్స్ తిట్టుకోకండి నన్ను. సో అలాంటి మూవీస్ అన్నీ చూడను, ఓన్లీ వే చూస్తాను. సో ఇప్పుడు మూవీకి వెళ్ళాడు, మార్నింగ్ షోకి వెళ్ళాడు అనమాట 11 o'clockకి. సో నాకు తెలిసి ఇంకా కొంచెం సేపట్లో వచ్చేస్తాడు. ఈ లోపు అయితే మనం చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దామని అనుకున్నాను. హెడ్ బాత్ చేసి వచ్చానమాట. హెయిర్ అంతా ఇంకా లోపల తడిగా ఉంది, ఆరలేదని చెప్పి ఇట్లా విరబోసుకొని ఉన్నాను. రాజు వచ్చేసరికి కొంచెం రెడీ ఉంటే బాగుంటుంది. చికెన్ ఫ్రై, చారు, పెరుగు, రైస్, అంతే యూజువల్ కామన్. సో యా, చికెన్ ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది, కర్రీ అయితే లేట్ అవుద్ది. అండ్ నాకు జనరల్గా కూడా చికెన్ ఫ్రైయే ఇష్టం, కర్రీ అంత ఏం నచ్చదు, ఫ్రైయే నచ్చుతుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. ఓకే, సో నౌ ఐఎమ్ గోనా షో యూ గైస్ చికెన్ ఫ్రై రెసిపీ విచ్ నో వన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్, బట్ స్టిల్ నాకు చూపించాలని ఉంది, నేను చూపిస్తా. పెద్ద ప్లానింగ్. సో యా, ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలంటే హెయిర్ ఇట్లా లీవ్ చేసుకొని ఉంచుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ దానిలో ఏమైనా పడ్డాయి అనుకోండి నేను మొత్తం పక్కన పడేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనీసం కిచెన్లో ఇట్లా క్లిప్ కూడా పెట్టుకోను గైస్. నాకు చాలా చిరాకు అసలు కిచెన్లో ఇట్లా జుట్టు విరబోసుకొని రావాలంటే. బట్ వీడియో తీసుకుంటున్నా, ఇలా లైటింగ్ బాగుందని చెప్పి చూపిస్తున్నా అంతే. నాకు ఇక్కడ పెట్టుకోకపోతే కావట్లే, హెయిర్ ఏమైనా కింద పడుతుందేమో అని చెప్పి క్లిప్ పెట్టుకొని వస్తాను. ఓకే, A few moments later. నేను జస్ట్ ఏదో అట్లా వెళ్ళి అట్లా క్లిప్ పెట్టుకొని వచ్చిన, అడవి మనిషిలో ఉన్నా, భయపడకండి. కనీసం హెయిర్ కోము కూడా వేసుకోలే, క్లిప్ పెట్టుకొని వచ్చేసిన. లేట్ అయిపోతుంది కదా, తొందరగా చేయాలని. సో యా, ఫస్ట్ స్టెప్ బిఫోర్ డూయింగ్ ఎనీ రెసిపీ, ఇలా మంచిగా నీట్గా ఒక 15-20 సెకండ్ల దాకా చేయగలుగుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టు ఫాలో. ఓకేనా, ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ అయిపోతాం. నేను మధ్య మధ్యలో అట్లా వెళ్ళిపోయి వస్తుంటే నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నట్లు. ఓకే, ఇక్కడ స్టవ్ ఉంది. ఏం చేస్తాం, రాజు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు ఇక్కడ కుకింగ్, నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేనే మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ ఇలా లైటర్తో స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలంటే ఇలాగా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, అంటే ఇవి మెజర్మెంట్స్ నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి డైరెక్ట్ దీనిపైన రాసి ఉండి కొనుక్కున్నాను అనమాట ఎప్పుడో. సో యా, దీనిలో ఇలాగా ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి గైస్. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనం ఏం చేసామంటే ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీన్ వైల్ ఫస్ట్ అయితే దీంట్లో వేసేవి ఏంటంటే మిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అవి వేసిన తర్వాత చికెన్ వేసేయాలి డైరెక్ట్ గా. చికెన్ కుక్ అయ్యే టైంలో మనం ఆనియన్స్, టమాటో అన్ని కట్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇట్లా మిరపకాయలు కట్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇది వరకు ఎట్లా అంటే మిరపకాయ పైన ఇది ఉంటుంది చూడండి, ఇట్లా కట్ చేస్తుండే అనమాట. సో నాకు మా అక్క చెప్పింది ఇట్లా కాదు, ఇట్లా జస్ట్ ఇట్లా తొడిమంటారు కదా, దీన్నే ఇట్లా ఇప్పాలని చెప్పి. సో ఫాలోయింగ్ దాట్, కీపింగ్ దాట్ ఇన్ మైండ్, మనం దాన్ని కట్ చేయకుండా ఇట్లా ఎక్కుతున్నాం అనమాట. ఓకే గైస్, సో చూసారు కదా, నేను మాట్లాడుతూ చెప్తున్నా కదా, సో కరెక్ట్ గా చెప్తున్నానా లేదా అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫాస్ట్ గా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. దానిలో
ఒక 8 మిరపకాయలు వేసిన, ఒక 3 రెమ్మలు కరివేపాకు వేసా, ఒక 3 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసా. జస్ట్ అట్లా ఒక 5 సెకండ్లు మిక్స్ చేసి వెంటనే చికెన్ వేసేసాను. అండ్ చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట. హై ఫ్లేమ్లో ఒక 8 to 10 minutes ఇట్లాగే ఉంచేద్దాం, మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో వాటర్ అనేది వస్తుంది అనమాట చికెన్లోంచి. వాటర్ వచ్చి చికెన్ కొంచెం వైట్గా అవుతుంది కలర్. అప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. అక్కడ చికెన్ కుక్ చేయడానికి పెట్టేసి అదే ఒక 8 minutes చెప్పా కదా ఉంచాలని చెప్పి. సో ఆ 8 minutes కొంచెం అట్లా లోపలికి వచ్చినాను అనమాట. ఏసీ ఆన్ చేసి పెట్టుకున్నా, చాలా వేడిగా ఉంది బయట. సో ఏసీ ఆన్ చేసి పెట్టుకున్నా గైస్. ఇట్లా ఏంటంటే మనం మధ్య మధ్యలో వచ్చి ఇలా రిలాక్స్ అయ్యి ఏసీలో మళ్ళీ వెళ్ళి కుక్ చేయాలన్నమాట. అట్లా కంటిన్యూ వేడిలో కుక్ చేయకూడదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చెప్పా కదా హై ఫ్లేమ్లో పెట్టాలి, చికెన్ అనేది వాటర్ రిలీజ్ అవుతుంది, బ్లా 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 అండ్ ఆల్. సో నేను ఎంత పిచ్చిదాన్ని అంటే ఈ 8 minutes గ్యాప్ దొరికింది కదా అని చెప్పి, లోపల చల్లగా ఉందని చెప్పి, ఇక్కడ చాలా వేడిగా ఉంది అసలు, చల్లగా ఉంది కదా అని చెప్పి ఏసీ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుండిపోయినా. సడన్గా గుర్తొచ్చింది, ఓ షిట్ నెక్స్ట్ ఆనియన్స్ టొమాటో ఇవన్నీ వేయాలి కదా, పిచ్చిదాన్ని నేనేంటి లోపల కూర్చున్నా అని చెప్పి మళ్ళీ ఫాస్ట్గా వచ్చినాను. రెండోసారి హ్యాండ్ వాష్. ఆల్ థ్యాంక్స్ టు మై ఓసిడి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 మీడియం ఆనియన్స్ అండ్ 2 మీడియం టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను. అవి 8 minutes చెప్పా కదా, అయిపోయిన తర్వాత మనం ఇవి వేసి మిక్స్ చేస్తాం అనమాట, ఆనియన్స్ అండ్ టొమాటో. అదేందో తెలియదు గైస్, అంటే వంట చేసే వాళ్ళకి ఎప్పుడు తినబుద్ధి అవదేమో, మరి ఎంతమందికి అట్లా అవుతుందో చెప్పండి. నాకైతే ఇప్పుడు ఫుల్ ఆకలిస్తుంది, అబ్బా తొందరగా అయిపోతే బాగుండు, తొందరగా వేసుకుని తినాలని ఉంటుంది. అండ్ కుకింగ్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఎందుకో మరి వేరే వాళ్ళు చేస్తే మళ్ళీ తింటాం, మనకు మనం చేసుకుంటే ఎందుకు అంత తినబుద్ధి కాదనిపిస్తుంది. ఆనియన్స్, టొమాటో, సాల్ట్ ఈ 3 వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి పైన మూత కవర్ చేసి పెట్టాలి గైస్. ఒక 10 minutes అయిపోయిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఈ 4 వేసి మంచిగా వేపాలన్నమాట. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వేగనిస్తే చాలు. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఇంకా మన చికెన్ ఫ్రై అయిపోయినట్టే. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ గైస్, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో తక్కువ సామాన్లతో చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే అక్కడ చికెన్ కుక్ అవుతుంది అనమాట. సో ఈ లోపు మనం టైం వేస్ట్ చేయకుండా, నేను రికార్డ్ చేస్తానో లేదో తెలియదు కానీ టైం వేస్ట్ చేయకుండా బెడ్షీట్స్ మార్చేసి కొత్త బెడ్షీట్స్ అన్ని త్వరగా ఈ మధ్యలో చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫినిష్ చేసుకుంటే ప్రశాంతంగా కూర్చుని తినచ్చు అనమాట. సో ఈ లోపు ఆ పనులు ఫినిష్ చేస్తాను గైస్. లిటిల్ అప్డేట్ అబౌట్ ద కర్రీ. 15 minutes అయింది. నేను అట్లానే ఆనియన్స్, టొమాటో అన్నీ వేసి లో ఫ్లేమ్లో కవర్ చేసి లిడ్ తోటి కుక్ చేస్తున్నా. బట్ ఇంకా కొంచెం అంటే లెగ్ పీసెస్ అన్నీ మంచిగా ఉడికిపోయినాయి, కానీ గట్టి పీసెస్ ఉంటాయి కదా అవి మాత్రం ఇంకా కొంచెం లోపల కుక్ అవ్వలేదు, అండర్ కుక్డే ఉన్నాయి. బాగా ఇరిటేషన్ వస్తుంది, ఆకలేస్తుంది, ఇంకా అయితలేదు. ఎందుకు అవ్వట్లేదో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆయిల్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. సో సరే ఇంకా ఒక 5-10 minutes చూద్దామని చెప్పి మళ్ళీ లో ఫ్లేమ్లోనే అట్లానే కొంచెం పెంచినాను, మీడియం ఫ్లేమ్ చేసిన. సో లిడ్ కవర్ చేసి పెట్టా, చూద్దాం. ఓకే గైస్, సో ఆల్ సెట్. చికెన్ ఫ్రై అయిపోయింది. లుకింగ్ వెరీ టేస్టీ, లుకింగ్ వెరీ సెక్సీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. చారు అయిపోయింది, రైస్ అయిపోయింది, ఆల్ సెట్. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఫ్రై అయిపోయింది, అన్ని మొత్తం ఫుడ్ ఐటమ్స్ అంతా ఫినిష్ అయిపోయినాయి. బట్ రాజు ఇంకా ఇంటికి రాలేదు. నాకు చాలా ఆకలిస్తుంది గైస్, ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశాను. పేషెంట్స్కి కూడా లిమిట్ అనేది ఉంటుంది గైస్. సో నేను ఇంకా వెయిట్ చేయలేను, నేనైతే తినేస్తాను ఇప్పుడు, తను వచ్చిన తర్వాత తింటాడు. సో అంతే, ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది నాకు తెలియదు. యాక్చువల్గా ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి, సో ఎడిటింగ్ వర్క్ చేస్తానా ఏంటి తెలియదు. అండ్ ఆల్సో ఈరోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట. సో చూద్దాం. ఫస్ట్ అయితే తినేస్తా, తిన్న తర్వాత బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఇట్లా 2 ముద్దలు నోట్లో పెట్టుకున్నానో లేదో ఈ మనిషి వచ్చాడు. నీకోసం ఇంక ఎంతసేపు అని చెప్పి వెయిట్ చేయాలి, చిరాకు వచ్చి తినేస్తున్నా. జస్ట్ ఇట్లా తింటున్నాను, వచ్చినావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు చెప్పు ఇంతసేపు? సిగ్గు లేకుండా నన్ను వదిలేసి. యావరేజా? బాలేదా? నార్మల్ ఉంది, నార్మల్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ. ఓకే, ఇది వరకు స్టార్ మార్క్ లేవు. టామ్ క్రూజ్ స్టంట్స్ ఏమి పెద్దగా మనకు అనిపించలేదు మూవీలో.
లంచ్ అయిపోయాక కాసేపు ఎడిటింగ్ వర్క్స్ ఉంటే ఫినిష్ చేసుకున్నా గైస్. అది అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఫ్రెండ్ని కలుద్దామని వెళ్తున్నాము. వైభవ్ తెలుసు కదా, ఫస్ట్ వీడియోలో చూశారు కదా, వాడిని కలవడానికి వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఈరోజు వాడికి పెళ్లి చూపులు జరిగినాయి. గైస్ ఈ రోజు మ్యాచ్ కి వెళ్ళొచ్చాడు పెళ్లి చూపులకి. సో వచ్చినప్పటి నుంచి ఫుల్ ఇట్లా బ్లష్ అయిపోతున్నాడు. ఆ అమ్మాయి ఒకవేళ చూసినట్టయితే ఈ వీడియో చూస్తే ఆ అమ్మాయి చూడండి, మిమ్మల్ని చూసి వీడు ఫుల్ బ్లష్ అవుతున్నాడు. చెప్పు నాకు నాకు ఇన్స్టాగ్రామ్ లో సెషన్ వచ్చింది మాట, ఫ్రెండ్ చేసిన పేరు చూస్తే అమ్మాయి ఫోటో ఉంది, తెలిసిపోయింది మాకు. అమ్మాయి పూర్తి పేరు తెలిసిపోయింది. మేము ఆ పేరు పెట్టి ఏడిపిస్తుంటే మనోడిది ఫేస్ చూడండి ఒకసారి బ్లష్ అవుతుంది. అదిగో చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫుల్ బ్లష్ అవుతున్నాడు వైభవ్ పెళ్లి కొడుకా. ఏమైంది ఇంత చెప్పు అసలు ఫస్ట్. ఇలా కలిసా బ్లష్ అవుతున్నాడు. బుగ్గలు నొప్పి ఎంత బ్లష్ అవుతున్నావు నువ్వు. ఓకే గైజ్, వాడు కెమెరా ఆన్ ఉంటే చెప్పడంట పెళ్లి చూపుల్లో ఏమైందో. నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో కెమెరా ఆఫ్ చేస్తున్నా, మాట్లాడిన తర్వాత మళ్ళా కలుద్దాం. గైజ్ అయిపోయింది గైజ్, ఈ రోజుతో వైభవ్ తో లాస్ట్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఆల్రెడీ నా మీద కామెంట్స్ కూడా వేస్తున్నాడు. అదే అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ బాగుందంట. అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, అసలు రచన ఎట్లా వస్తుంది చండాలంగా, అమ్మాయి ఎంత బాగా వేసిందా ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నావు. నేను చెండాలంగా మళ్ళీ ఎట్లా వేస్తుంది రచన, అది అన్నా నేను. సరే చూసారా రచన పక్కగా అయింది. ఏం కాలే, నేనేం పక్కకు కాలే. సో ఇప్పుడు ఏంటి మ్యాటర్, మ్యాచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అంటే నీకు వైభవ్కి అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. సో ఏం జరుగుతుందో చూడాలి గైస్. ఒకవేళ పెళ్లి సెట్ అయిపోతే ఇంకా వైభవ్తో ఇవే మన లాస్ట్ డేస్ అన్నమాట ఫ్రెండ్షిప్ వి. ఓకే గైస్, ఇవాళే నా లాస్ట్ అపీరెన్స్. ఓకే ఓకే గైస్, బాయ్. ఈడెవడో నాకు తెలియదు, బాయ్. జోక్ చేస్తున్న ఫ్రెండ్స్. ఇంకా మీట్ అవ్వడు, ఇంకా ఒకసారి పెళ్లి అయిందంటే కథం. ఇంకా లేదు మీట్ అవుతుంది. ఏమి హోప్స్ లేవంట, ఫిక్స్ అవుద్దా లేదా ఆ అమ్మాయి ఏం రెస్పాన్స్ ఇస్తుందా అని. ఏ హోప్స్ లేకపోతేనే ఇంత నవ్వుతున్నాడు గైస్. ఇంకా హోప్స్ ఉంటే ఊచుకోండి, ఆ పళ్ళని ఊడిపోయి పడిపోతాయేమో. ఇంకా అదే ఏ హోప్స్ లేకపోతేనే అంత బ్లష్ అవుతున్నావు. ఏదో లేక ఫస్ట్ టైం ఏదో పాజిటివ్ వైబ్స్ వచ్చి ఒక అమ్మాయి నుంచి. తీసుకొని కూడా తీయచ్చు వీడియో. నేనైతే నీకు తీసిస్తాను, నువ్వేమో తీసుకుని తాగేస్తున్నావు. పాపం తీసిగా చూడండి ఫ్రెండ్స్, నేనైతే మంచిగా తీసిస్తా. మర్చిపోయాను గాయ్స్. సో ఈ డిసెంబర్ లో వైభవ్ గారి మ్యారేజ్. వీడియో చూసిన అందరికి ఇన్విటేషన్ పంపిస్తా, వచ్చేసి ఫ్రీగా తినేసి వెళ్ళిపోండి. అంటే ఫిక్స్ అయ్యాడా లేదా డిసెంబర్ లో పెళ్ళి అని? అయిపోయింది పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగర్ అంటే ఎవరికైనా కావాలంటే రిక్వెస్ట్ చేసుకోండి. ఎవడన్నా వద్దని చెప్తే ఇన్ఫినిటీ ఓరా అన్న వద్దని చెప్తే అంటాడేంటి, అంటే మీరు అడగాలంట కావాలి. నువ్వు పబ్లిక్ ఫ్లేవర్వా? ఫ్యూచర్ లో షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం, టీ తాగుదాం రావైపో అని చెప్పాను అనుకో. మ్యామ్ నేను ఆ అమ్మాయి పేరు ఒకవేళ ఎగ్జాంపుల్ సమంత అనుకోండి పేరు, మ్యామ్ నేను సమంత ఫోటో ఉన్నాను, నేను రాలేను, నేను చాలా బిజీగా ఉన్నాను. రేపటి నుంచి ఆ పిల్ల ఫ్రెండ్స్ తోటి ఉంటాడు కానీ మమ్మల్ని కలవడానికి రాడనమాట. బాబు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ చేసాం మేము. ఐ నో దట్ గై. లవర్లు వస్తే వీళ్ళు ఎట్లుంటారో ఆల్రెడీ బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అందుకే వీడి మీద ముందు నుంచి జీరో ఎక్స్పెక్టేషన్స్. లేదు నేను కలుస్తా. ఆ అమ్మాయికి ఏమో నా బెస్ట్ ఫ్రెండ్స్ లేఖిగాలలో ఉంటారని చెప్పాడంట. రేపు పొద్దున ఆ పిల్ల అంటది లేఖిగాలతో నీకు ఫ్రెండ్షిప్ ఏంది వద్దని చెప్తుంది. అప్పుడు ఓకే అని చెప్పి ఫ్రెండ్స్ అయితే మంచి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి లేకన్నా ఫ్రెండ్స్. అయితే వీడు నాకు మంచి ఫ్రెండ్ గైస్. బాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లాస్ట్ వీడియో సెట్ ఆఫ్. అది ఎలాగా కట్ ఆఫ్ చేద్దాం అని చూస్తున్నాడు ఫ్రెండ్స్.
ఎలా కట్ ఆఫ్ చేద్దాం చూస్తున్నాడు, మొత్తానికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే చూద్దాము ఇది రిలేషన్ ఎక్కడ వరకు వెళ్తుందో. మళ్ళీ తర్వాత అయినా మనం సాడ్ బీజియం వేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ. మా వాడు ఉత్తినే అలా వెళ్ళొస్తుంటాడు, ఊరికేనే అట్లా ఫ్లైట్ లో వెళ్ళొస్తుంటాడు. డిప్రెషన్ కట్లా ఫ్లైట్ వేసుకుని వెళ్ళొస్తుంటాడు ఊరికే. మళ్ళీ ఎక్కువ ఫీల్ అయిపోతాడు. ఏదైనా అయ్యింది అనుకోండి మళ్ళీ మనం ముట్టుకోవాలి. ఆడు అలా ఫ్లైట్ వేసుకుని వెళ్ళినప్పుడల్లా మళ్ళీ మేము కూడా వెనక ఫ్లైట్ వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సైలెంట్ గా ఉండడం బెటర్. ఎక్కువ హైప్ చేయం. ఇక్కడతో ఇంకా మేము ఈ వీడియో పెట్టే లోపు తెలిసిపోతుంది. నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపు తెలిసిపోద్ది. అప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత ఒక నెక్స్ట్ వచ్చే వీడియోలో డల్లు ఉన్నాడు అనుకోండి, ఫట్ అయినట్టు. బాగానే ఉంటే హిట్ అయినట్టు. ఇంకా కాసేపు అట్లా టైంపాస్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం గైస్. చెప్పాను కదా ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళే ప్లాన్ ఉందని చెప్పి. ఇంకా రెడీ అయిపోయి షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బంటిని పికప్ చేసుకొని ముగ్గురం కలిసి జూడియోకి వెళ్దామని అనుకుంటున్నాం ఫస్ట్ అయితే. బంటి అయితే ఫుల్ ఎంబారెసింగ్గా ఫీల్ అవుతుండే అనమాట ఆ రోజు. కెమెరా అట్లా పెట్టగానే అందరు మన్నే చూస్తున్నారు, వద్దు తీసే అని చెప్పి కెమెరా ముందు నుంచి పరిగెడతా ఉండింది అది. యాక్చువల్గా నాకు కూడా చాలా కొత్త ఇట్లా పబ్లిక్లో చేయడము, బట్ స్టిల్ ట్రై చేశాను, నాకు ఏదోలానే ఉండే. అండ్ ఇంక ఇక్కడైతే షాపింగ్ స్టార్ట్ చేసాం గైజ్. ఇక్కడ కుర్తీస్ అవి చూస్తున్నాను. నేను యాక్చువల్గా డైలీ వేర్ కోసము కుర్తాలు అవి షాప్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే ట్రెడిషనల్ వేర్ ఏవి జూడియోలో అసలు ఈసారి కలెక్షనే నచ్చలేదు. వెస్ట్రన్ వేర్ పర్లేదు బాగానే ఉండే, కానీ ట్రెడిషనల్ అయితే నచ్చలేదు. అంటే నేను నార్మల్గా కూడా జూడియో వెళ్తే ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కానీ మినీ ఫ్రాక్స్ కానీ వెస్ట్రన్ వేర్ ఇవే కొంటాను తప్ప కుర్తీలు ఎప్పుడూ ఎక్కువగా నేను జూడియోలో కొనను. నాకు ఇక్కడ ఎందుకో నచ్చవు అవి. చాలా ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతుంది బంటి. చూడండి ఎలా సిగ్గుపడుతుందా ఎంబారెసింగ్ మూమెంట్ లో. సెల్ఫీ స్టిక్ కూడా తీసింది మాతో. ఎంబారెసింగ్ మూమెంట్ అయితే సిగ్గుతో ఫేస్ రెడ్గా అయిపోయింది. 399 చీప్, డెడ్ చీప్. ఇలా ర్యాక్స్ పైన పెడతారు కదా గైస్ కుర్తీలు జూడియోలో, ఆ ఒకటే నాకు కొంచెం బెటర్గా అనిపిస్తాయి. నార్మల్గా ఇట్లా హ్యాంగర్ కేస్ పెట్టే కుర్తీలు అయితే అస్సలకే నచ్చవు నాకు ఎందుకో అక్కడ ట్రెడిషనల్ వేర్లో. సో ఇంక ఇక్కడ కుర్తీలు చూస్తున్నాను డైలీ వేర్కి బాగుంటాయని చెప్పి, బట్ ఏవి నచ్చలేదు. ఓన్లీ నా చేతిలో ఉన్న రెండే కొంచెం నచ్చినాయి. అండ్ ఈ ఎల్లో కలర్ కుర్తీ అయితే కొంచెం చికెన్ కర్రీ వర్క్ లాగా వచ్చిందనమాట. సో చూడగానే నాకు మొత్తం కళ్ళన్నీ దాని మీదకే వెళ్ళినాయి. నాకు యాక్చువల్గా చికెన్ కర్రీ కుర్తీలు అంటే చాలా ఇష్టము, బట్ వెంటనే పక్క నుంచి రాజు అదే అరుస్తున్నాడు అనమాట. అరవడం అంటే అదే మొత్తుకుంటున్నాడు. ఎన్ని చికెన్ కర్రీ కుర్తీలు ఉన్నా మళ్ళీ అదే తీస్తావు పెట్టేసేయని చెప్పి. నా దగ్గర అయితే లిటరల్లీ ఒక 12 to 13 కలర్స్ ఉన్నాయి గైస్ చికెన్ కర్రీ కుర్తీలు మాత్రమే. అసలు వేసి వేసి నాకే చిరాకు వస్తుంది. ఇంకా అందుకే అది వెంటనే పక్కన పెట్టాను. ఈ ప్యాంట్ అన్ని తీసుకుంటారు, మనకు ఉండవు. ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఇది బాగుంది. ఎక్సెల్ గైస్ వీళ్ళిద్దరు మెన్ సెక్షన్ లోకి వచ్చి మన బట్టలన్నీ తీసి దొబ్బుతున్నారు. మళ్ళీ నేను కొనుక్కోకుండా లేకుండా చేస్తున్నారు వీళ్ళిద్దరు. తీసుకోండి ఇంకెందుకు లేటు. ఒకసారి ఫ్రెండ్కి తిప్పమ్మా షర్ట్. ఎదరికి వచ్చేస్తాం కనిపించట్లే షర్ట్. ఒక కటన్ ని తీసి కుట్టించినట్టుంది. ఇది బాగుంది అంట. ఇలాంటి కొరియన్స్ ఇస్తే బాగున్నాయి అంటారు అబ్బాయి. అది కొరియన్ చేసుకుంటారు, మీకెందుకు? ఇండియన్ అయినా కొరియన్ అయితే హాట్. ఇంకా రాజు అయితే ఈ బ్లాక్ షర్ట్ ఒకటి తీసుకున్నాడు కొంచెం బెటర్గా ఉందని చెప్పి. ఈసారి మెన్స్ వేర్లో కూడా అసలు ఏవి అంత గొప్పగా లేవు, అన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి. ఇట్లా మ్యానిక్విన్కి వేసినవి కొన్ని మాత్రం అమ్మాయిలే బాగున్నాయి అన్నమాట. బండి ఈ రెండు వేసుకో, ఈ ప్యాంట్ ఆ షర్ట్. నెక్స్ట్ వీడియోలో మాకే అనిపిస్తుంది మీకు వేసుకోవచ్చు. ఇది కొనేస్తా నేను చెప్తా. పిచ్చా ఆల్రెడీ కొనుక్కున్నాను. ఇది డిఫరెంట్ మెంటల్ అయిందాక సేమ్ ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. పాకెట్స్ అవి లేవు, దీనికి ఉన్నాయి.
అవన్నీ ఆ షర్ట్లు కొనే బదులు ఇవి కొనుక్కుంటే వాడుకోవచ్చు కదా. అన్నీ ఆ లోడాసేస్తావు బండి ఇంకా సారీ కంఫర్ట్ జోన్ వెళ్తే బయటికి రాలేదు. ఇది బాగుంది సైజ్ లేదు. ఇదైతే ఇట్లా కర్చిఫ్ లా ఉంది కదా. పేల్ కలర్స్ ఇవన్నీ బాగున్నాయి అంటది. అదేంటి షర్టేనా అంత పెద్ద ఉంది? ఈ చెప్పులు అయితే లిటరల్లీ నేను చెప్తా చూడు కనిపిస్తాయి అని చెప్పి మెట్రోలో ప్రతిరోజు మెట్రోలో కనీసం 4 అన్న కనబడతారు ఈ చెప్పులతో. ఇవి కూడా ఇంక ఇక్కడైతే రాజ్ ఏదో అసలు తన క్రియేటివిటీ మొత్తం యూజ్ చేసి వీడియో తీస్తూ ఉన్నాడు గైస్. అంటే ఇట్లా పిల్లర్ పక్క నుంచి వచ్చి ఇట్లొచ్చి అట్లొచ్చి మేము మాట్లాడుతుందంతా ఒక 10 minutes నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 10 minutes పై నుంచే రికార్డ్ చేస్తున్నాడు. తీరా చూస్తే ట్విస్ట్ ఏంటంటే అసలు రికార్డ్ బటనే ఆన్ చేయలేదు. గొప్ప మనిషి జస్ట్ ఇట్లా కెమెరా పెట్టేసి నుంచుని ఉన్నాడు అనమాట. అది అప్పుడు రియలైజ్ అయ్యాడు రికార్డ్ బటనే ఆన్ చేయలేదని చెప్పి. నా క్రియేటివిటీ మొత్తం పోయింది. ఆ పక్క నుండి వచ్చా నేను మళ్ళీ రావాలి. ఆ ఫ్లోర్ రాదు అప్పుడు ఆన్ అయింది. అది వేసుకుంటావు నువ్వు అసలు ఎక్కడికి వేసుకోవస్తావు? అది వేసుకో అంటే వేసుకొని చూసిన. ఎక్కడికి వేసుకోవస్తావు? వేసుకోవచ్చు కానీ సన్నగా ఏం అవసరం లేదు. నువ్వు వేసుకు రావాలి బయటికి. అది కొన్ని పక్కన పెట్టకుండా. నాకు నచ్చినవేమో ఏవి సైజులు ఉంది, నచ్చనివేమో తట్టలు. ఈషా బ్లాగ్స్ ఫ్యాన్. ఇదైతే ఓకే పర్లేదు, ఇది బాలే. ఇది నాకు చాలా నచ్చింది కానీ ఎన్నో గలీజ్వి కొంటాం, ఇది కొండంలో తప్పేంటి. ఒకసారి ఇటు చూపి సేమ్ ఉన్న బంటి ఆ పాకెట్ చూసావు బంటి ఒకసారి. ఇది వేసుకున్నాక నువ్వే అంటావు ఏం బాలేదు. ఇంకా అలా జూడియోలోనే చాలా టైం అయిపోయింది గైస్. యాక్చువల్గా నేను 3-4 స్టోర్స్కి వెళ్దామని అనుకున్నాను కుర్తీలు కొనడానికి, బట్ టైం అంతా ఇక్కడే అయిపోయింది. అండ్ నేనైతే అసలు వచ్చింది ఒక దానికోసము, చేసింది ఇంకొకటి. అసలు నేను ఓన్లీ అవసరమైనవి మాత్రమే కొనాలి, వెస్ట్రన్ వేర్ అయితే అసలు టచ్ కూడా చేయొద్దని అనుకున్నాను. కాకపోతే ఇవి బాగాలేదు కదా, ఎలాగో వచ్చాం కదా, ఇంక ఇది కూడా చూసి వెళ్ళిపోదాంలే అని చెప్పి అటు సైడ్ వెళ్ళాను. కానీ అక్కడ నాకు నచ్చినాయి అనమాట కొన్ని. ఇంకా మనకు చేతులు ఆగవు కదా, సో వెంటనే తీసేసుకున్నాను. అండ్ ఇదైతే బ్లాక్ ప్యాంట్ బాగుంది, కార్గోలా ఉంది, బట్ కార్గో కాదు, రెగ్యులర్ వేర్కి బాగుంటుందని చెప్పి తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నాకు యాక్చువల్గా ఇట్లా జూడియోలో 2nd or 3rd టైం గైజ్ ఇట్లా జరగడము. మీరెవరన్నా ఇది గమనించుంటే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్యాంట్ 30 సైజు తీసుకున్నాను అని అనుకోండి, ఇంకొకటి సేమ్ ప్యాంట్ 30లోనే ఉంటుంది, బట్ ఆ రెండు సేమ్ సైజు ఉండవు. అంటే ఇట్లా వేస్ట్ దగ్గర సేమ్ ఉండదన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒకటి 30 ఉందనుకోండి, ఇంకొకటి నెంబరింగ్ అయితే సేమ్ 30 అనే ఉంటుంది, బట్ మీరు పొలిచి చూస్తే 32, 34 అట్లా ఉంటుంది అనమాట. ఎక్కువ వైడ్గా ఉంటుంది, కానీ నెంబరింగ్ మాత్రం 2 30 ఉంటాయి. సో నాకు ఇది సేమ్ ప్రాబ్లం ఇదివరకు కూడా అయ్యిందనమాట. సో నేను డౌట్ వచ్చి మళ్ళీ పోల్చి చూస్తున్నాను. నేను ట్రయల్ వేసుకున్నదేమో లూజ్గా ఉంది, బట్ హ్యాంగర్కి పెట్టున్న వేరే ప్యాంట్ మళ్ళీ వేరే సైజులో ఉందన్నమాట. సో నాకు అసలు అర్థం అవ్వట్లేదు, అంటే చాలామంది ట్రయల్ వేయడం వల్ల అట్లా అవుతుందా, లేకపోతే జూడియోలో ఉండడమే అలా ఉంటాయా, నాకు క్లారిటీ లేదు. మరి ఇది వరకు కూడా సేమ్ ఇట్లనే జరిగింది. సో కంపేర్ చేసి చూస్తున్నాను వేస్ట్ సైజు. అండ్ ఇంకా 2 సేమ్ సైజ్వి తీసుకొని ట్రయల్ వేసి నాకు ఫిట్టింగ్ ఏది పర్ఫెక్ట్ అనిపించిందో అది తీసేసుకున్నాను. 5 వచ్చాం గైస్. 5 తీసుకొచ్చాం. టైం ఇస్ 8 రెడ్. ఇంకా వేరే షాప్స్ కి వెళ్ళేది ఉంది, బట్ ఇప్పుడు వెళ్తామో లేదో తెలియదు. వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళిపోతా, వీళ్ళిద్దరు వెళ్తారు. నేను ఇంటికి వెళ్ళిపోతా, నేను ఇంటికి వెళ్ళి IPL మ్యాచ్ చూసుకుంటా, మీరిద్దరు వెళ్ళి షాపింగ్ చేసుకుని అలా సిస్టర్స్ డే అవుట్ అండి. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది గైస్. 6 o'clockకి వెళ్తే 8:40 అట్లా అయ్యింది బిల్లింగ్ దగ్గరకు వచ్చే వరకు. 2.5 hours షాపింగ్ చేశాను ఓన్లీ జూడియోలోనే. అండ్ ఆ రోజు బిల్లింగ్ అయితే చాలా క్యూ ఉండే. వీకెండ్ కదా, సాటర్డే వెళ్ళామన్నమాట. ఇంకా సాటర్డే అండ్ సండే వచ్చిందంటే తెలిసిందే, ఇంకా జూడియో అసలు ఫిష్ మార్కెట్ లాగా ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాము. యాక్చువల్గా నేను వచ్చిన పని అయితే అవ్వలేదు, కుర్తీలు ఏవి దొరకలేదు. మొన్న మీకు ఒక వ్లాగ్లో బంటి వేసుకున్న జిమ్ టీషర్ట్ నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా, సో ఇంకా అది కొందామని చెప్పి డెకాత్లాన్ వెళ్తున్నాను
వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరే పీవీఆర్ ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇందులోంచి పట్ట అట్లా జస్ట్ వెళ్ళిపోవాలి తలుపు తెరవకుండా. టచ్ అవ్వకూడదు ఫ్రంట్ అండ్ బ్యాక్. తీయకు. ఆ బెల్ట్ కట్టికిపోద్ది దానికంటే. ఓకే గైస్, సో వి ఆర్ ఇన్ డెకాథ్లాన్. తీసేయాలి అట్లా. పక్కదానికి వెళ్ళిపోయింది. నేను ఆడతా. కాదు ఇయ్యాలంట, ఇయ్యదు. ఇది ఆడుకోవచ్చు ఇంటి దగ్గర, బాగుంటది. ఇంకా మేము వచ్చింది అయితే ఈ టీ షర్ట్ కొనడానికే గైస్. యాక్చువల్గా బంటి దగ్గర ఉంది, నేను అదే కొందాం అనుకుంటున్నా. అండ్ రాజుకి బాగా నచ్చి రాజు కూడా తీసుకుందాం అనుకుంటున్నాడు. సో బంటి అందుకే కష్టపడుతుంది అనమాట తీసుకోకుండా ఉండాలని ఆపడానికి. అండ్ రాజేమో మొత్తుకుంటున్నాడు, ఇది మెన్స్ సెక్షన్, ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొద్దంటారేంటి మీరు కొనేసుకున్నాను మొత్తుకుంటున్నాడు. ఇగో ఇది బాగుంది, గ్రే 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 గ్రీన్ బాగుంది. నాకు బ్లాక్ ఉంది. మై గాడ్ గుడ్నెస్, బ్లాక్ ఇస్ క్రేజీ. నాకు సరిపోద్ది యాక్చువల్లీ. బుజ్జి ముగ్గురం సేమ్ అయిపోతాం. జిమ్కి వెళ్తే అందరూ ఒకటే అనుకుంటారు. బ్యాండ్ మేళంలో వండర్లకు అందరం అవి తీసుకుని మీరు ఇద్దరు తీసుకుంది. నేను తీసుకున్నా ఫస్ట్. బ్యాండ్ మేళం లాగా వెళ్ళాలి ముగ్గురం. ఇంతసేపు షాపింగ్ తర్వాత సేమ్ నా షర్ట్ గైస్. ప్యాంట్ కూడా మీదే తీసుకున్నా కానీ సాటిస్ఫై అవ్వలే. వావ్, టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చిన పని అయితే అయిపోయింది గైస్. టీ షర్ట్ తీసుకున్నాను. అండ్ ముందు వ్లాగ్లో ఈ టీ షర్ట్తో పాటు ఒక ప్యాంట్ కూడా చూపించిన, మీకు గుర్తుండి ఉంటే. అది కూడా తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ అనిపించింది ఫిట్టింగ్. అది ఏమో కొంచెం మూడ్ చేంజ్ అయింది, తీసుకోబుద్ది కాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత. సర్లే మళ్ళీ తీసుకోవాలనిపిస్తే అప్పుడు వచ్చి తీసుకుందాం దగ్గరే కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను. అండ్ ఇంకా పని అయిపోయింది కానీ తెలిసిందే కదా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా అందరం ఏం చేస్తామో కొంచెం సేపు అట్లా టైంపాస్ చేసి ఏది కనబడితే దాంతో ఆడుకొని, ఇంకా వీళ్ళైతే అట్లా సైకిల్ పైన రౌండ్లు వేస్తూ ఉండే అనమాట. నాకైతే సైక్లింగ్ అస్సలు రాదు గైస్. ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేసినా కానీ అస్సలు రాదు. నాకు అసలు బండి ముందుకే వెళ్ళదు ఎంత ట్రై చేసినా. నాకు యాక్టివా, కార్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చు, కానీ సైకిల్ మాత్రం అసలు కనీసం బ్యాలెన్స్ కూడా చేయలేను. చిన్నప్పుడు బాగానే నడిపేదాన్ని కానీ ఒకసారి దారుణంగా పడ్డా అనమాట. ఇంకా ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు సైకిల్ ముట్టలేదు. సో ఇంక అట్లా కాసేపు టైంపాస్ చేస్తున్నాం. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్ యా, బ్యూటీ, సూపర్. 10 కేజీలు చాలు. ఇంకా నేను ఇది లేపేస్తా గైస్. ఇట్లా ఏది లేపు గైస్. 10 7.5 100 మీకు ఏం కావాలి? 100. అందుకే ఓరక్షన్ చేయకూడదు. చేయొద్దు గైస్, వదిలేసేయాలి. తగ్గించుకుంటే మంచిది. వా, అది వేద్దామని బోర్డు కూడా తీయాలి. ఇది సొల్లు అంటారు అది. ఇంకా అలా కాసేపు టైంపాస్ చేసి బిల్లింగ్ చేయించేసుకొని వచ్చాం గైస్ అక్కడ నుండి అయితే. అండ్ బంటి మొబైల్ కేస్ కొంటా అని అనింది. సో ఇంకా అవే చూస్తున్నాము. ఆ షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు అయితే అసలు షాపింగ్ ఇంకంప్లీట్ అయింది గైస్. నాకు ఒకే ఒక్క కుర్తీ నచ్చింది జూడియోలో, అదొక్కటే తీసుకున్నాను. వేరే స్టోర్స్కి వెళ్దామంటే అసలు అంత టైం కూడా లేకుండే, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అన్ని స్టోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో చూడాలి, మళ్ళీ వెళ్ళాలి షాపింగ్కి. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక
హాల్ వీడియో చేసి చూపిస్తా గైస్. సూన్ ఐ పోస్ట్ ద వీడియో. బాయ్. బంటి ఈజ్ లీవింగ్. బిల్ 5,000 బొక్క. అయిపోయింది. దాని బట్టలు తీసుకుంది, దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాను. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్ అంట. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలి మీరు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.